2026 2026 ఏప్రిల్ 20వ తారీఖున భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తిని దక్షిణ కొరియా దీన్ని రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆయన పేరే అంటే యాక్చువల్గా జే మ్యూంగ్. ఈ జే మ్యూంగ్ని లే జే మ్యూంగ్ అంటారు. LJM లే జే మ్యూంగ్. ఈయన భారతదేశ పర్యటనకు వచ్చి కొన్ని ఒప్పందాలు చేసుకోండో, కొన్ని అవగాహన ఒప్పందాలు చేసుకోండో, కొన్ని సూచనలు కూడా తీసుకొచ్చారు. అటు ఒప్పందాల విషయంలో భారతదేశము మరియు ఇతను కలిసి భారత్ కొరియా రిపబ్లిక్, అదే ఇప్పుడు చెప్పిన భారత్ కొరియా రిపబ్లిక్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంయుక్త వ్యూహాత్మక దృష్టికోణముని ఏర్పాటు చేసుకుంటారు. ఒక ఒప్పందం. నెక్స్ట్ నౌకా నిర్మాణము, నౌకాయానము, నౌకా వాణిజ్య సంబంధ ఆధునిక రవాణా వ్యవస్థను ఉద్దేశించి భారత్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా రెండు సమగ్ర ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాయి. సుస్థిర రంగంలోని సహకారానికి సంబంధించి భారత్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఒక సంయుక్త ప్రకటన. ఇంధన వనరుల సుస్థిరకు సంబంధించి భారత్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఒక సంయుక్త సంయుక్త ప్రకటన అన్నమాట. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్టిలో పెట్టుకొని ఒక సంయుక్త ప్రకటన. నౌకా నిర్మాణం, నౌకాయానము, నౌకా వాణిజ్య సంబంధించి. ఎందుకంటే భారతదేశానికి నౌకా నిర్మాణ రంగంలో పట్టు లేదు. ఇప్పుడు భారతదేశానికి వచ్చేటువంటి ఇతర దేశాల నుంచి వచ్చే LPG కానీ, సహజ వాయువు కానీ, పెట్రోలియం కానీ ఏదైనా సరే ఇతర దేశాల యొక్క అద్దెలో అంటే ట్యాక్స్ కట్టి అంటే అద్దె కట్టి వచ్చినటువంటి ఆ షిప్పులే వస్తున్నాయి. మనకి సొంతగా ఇటు అధునాతన టెక్నాలజీ లేదు. మరియు నౌకా వాణిజ్యంలో కూడా మనం కొంచెం వెనకబడి ఉన్నాం. అంటే సొంతగా లేదు మనకి నిర్మాణం అనేది. ఐరోపా ఖండ దేశాల యొక్క వాటి యొక్క నిర్మాణ రంగం పైన ఆధారపడుతున్నాం. అలాంటి అని చెప్పి గార్డెన్ రిచ్ కలకత్తాలోని మరి మస్గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ని ముంబైలో ఏర్పాటు చేసుకొని స్వతంత్రానికి పూర్వం ఈ సంస్థలోనే. కానీ ఇటీవల కాలంలో వాటిని ఒక భారతదేశంలోని మహారత్న, నవరత్న అలాంటి కంపెనీలు హోదాలు ఇచ్చుకొని వాటిని ఆటోమేటిక్గా డెవలప్ చేసే క్రమంలోని దీంతో పాటుగా సుస్థిర రంగంలోని సహకారానికి సంబంధించి, ఇంధన వనరుల సుస్థిర సంబంధించి ఈ రెండు దేశాల ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలా MOUలు ప్రణాళికలు కూడా కుదుర్చుకొని 15 ఉంటాయి. ఆ MOUల ప్రణాళికలు వాడరేవుల రంగంలో సహకారానికి ఉద్దేశించి ఇద్దరు కలిసి అవగాహన ఒప్పందం. వాడరేవుల రంగం మన దగ్గర వాడరేవుల రంగం అనేది ఎలా ఉంది, దక్షిణ కొరియా ఎలా ఉందని చూసుకున్నాం. ఎందుకంటే దక్షిణ కొరియా అనేది దక్షిణ చైనా సముద్రంలో భాగంగా ఉన్న ఒక చిన్న ద్వీపం. అది పారిశ్రామిక సహకార కమిటీని ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఉక్కు సరఫరా వ్యవస్థకు సంబంధించిన సాంకేతిక వాణిజ్య రంగంలో సహకారం ఎక్కువగా మనకి చైనా అలాంటి దేశాలకి. చైనాలో 2008లో కూడా ఒలింపిక్స్ జరిగితే ఆ 2008 చైనా ఒలింపిక్స్, దాన్ని బీజింగ్ ఒలింపిక్స్ అంటాం. ఆ బీజింగ్ ఒలింపిక్స్ కూడా మన భారతదేశంలోని, అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనంతపురం నుంచి ఒబులాపురం గనులు నుంచి ఐరన్ ఓర్ వెళ్ళి, ఆ ఐరన్ ఓర్ కూడా కృష్ణపట్నం, నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం వాటర్ రేవు నుంచి షిప్పుల ద్వారా వెళ్ళిన ఐరన్ ఓర్ నుంచే అక్కడ బీజింగ్ ఒలింపిక్స్కి స్టేడియాలు కట్టిన ఆనవాళ్ళు ఉన్నాయి. జపాన్ దేశానికి ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఐరన్ ఓర్ వెళ్తూ ఉంటుంది. మరి ఇప్పుడు కలకత్తా, పారాదీప్ రేవుల నుంచి కూడా వెళ్తూ ఉంటుంది. ఇలా తూర్పు ఆసియా ఖండంలో ఉన్న దేశాలకు మొత్తానికి భారతదేశంలో ఉన్న ఉక్కు వెళ్తూ ఉంటుంది. ఆ ఉక్కు సరఫరా నుంచి ఒక వ్యవస్థని సాంకేతికత వాణిజ్య రంగంలో సహకారానికి ఒప్పందం చేసుకున్నారు. మరి చిన్న మధ్య తరహా MSMEలు, చిన్న MSMEలు అంటే చిన్న మధ్య తరహా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్ అన్నమాట. అయితే తర్వాత నౌకా వాణిజ్య వారసత్వ రంగంలో సహకారము. భారత్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామి ఒప్పందాన్ని ఉన్నతీకరించే అంశం. అంటే గతంలో 2010లోని అప్పుడు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చారు. ఆ 2010లో ఉన్నటువంటి ఒప్పందం అనేది ఇటీవల కాలంలో ముగిసిపోయి ఉంటే దాన్ని మళ్ళీ ఉన్నతీకరిస్తున్నారు, ఇంకా డెవలప్ చేస్తున్నారు మంచిగా. పరస్పర సహకారానికి సంబంధించి IFSCA మరియు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆహార భద్రతా సంస్థ ఉంటుంది. ఆ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థతో పాటుగా FSCల మధ్య ఒప్పందం కూరుతుంది. తర్వాత NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ సంస్థకు మన భారతదేశంలోని NPCI నేషనల్ పేమెంట్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫేస్ అంటే భారతదేశంలోని కమిషన్ సంస్థ, అంటే కమిషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో పేమెంట్స్కి ఒక కమిషన్ ఉంది. అది కూడా ఇండియాకు సంబంధించి. అట భారతదేశంలోని నేషనల్ పేమెంట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, అది ఇంటర్నేషనల్ స్థాయిలోని అది మన సంస్థ కొరియన్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అండ్ క్లియరెన్స్ ఇన్స్టిట్యూట్కి మధ్య ఒక ఒప్పందం గురించి. మన యొక్క UPI అక్కడ. నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగంలో సహకార, సైన్స్ అండ్ టెక్నాలజీ మనం అంతరిక్షంలో ముందున్నాం కాబట్టి. భారత కొరియా డిజిటల్ భారత నిర్మాణానికి ప్రణాళిక. వాతావరణం, పర్యావరణ రంగంలో సహకారము. ప్యారిస్ ఒప్పందంలోని ఇది ఇంపార్టెంట్. 6.2 ఆది ఖండంలో భాగంగా సహకార పూర్వకానికి ఇది సహకరిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లోని భారతదేశంలో ఒక రోల్ మోడల్గా ఉంది. దీంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు బయోఫ్యూయల్ సంస్థ కూడా పెట్టింది భారతదేశం.
ఆ రెండింటిలో కూడా ఇది జాయిన్ అవుతుంది. భారత్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 2026-30 మధ్య సంవత్సరాల సాంస్కృతిక మార్పిడి కూడా ఉంటుంది. ఇక్కడ మన పండుగల వాళ్ళ పండుగలు మనం చేస్తూ ఉంటాం. సాంస్కృతిక మరియు సృజన ప్రధాన పరిశ్రమల సహకారానికి ఒప్పందం మరియు క్రీడా రంగంలో కూడా ఒప్పందం. ఎందుకంటే దక్షిణ కొరియా వాళ్ళు క్రీడల్లో బాగా ముందుంటారు. వాళ్ళ క్రీడలు మనకే, మన క్రీడలు వాళ్ళకే ఒప్పందం చేసుకుంటా ఉంటున్నాం. నెక్స్ట్ తర్వాత ప్రకటనలు, ఆర్థిక భద్రత సంబంధిత చర్చల మొదలు, విశిష్ట సందర్శకుల కార్యక్రమానికి నాంది ప్రస్తావన, వాతావరణ మార్పు, ఆర్కిటెక్ట్తో పాటు నౌకా వాణిజ్య సంబంధించి సహకార సహా గ్లోబల్ ఇతివృత్తాంతాలపై ఇద్దరు విదేశీ వ్యవహారాల మంత్రుల మధ్య చర్చలు కూడా మొదలవుతుంటే వాళ్ళకి మనకి ఇండో పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమంలోని ఆర్ఓకే చేరింది. అంటే ఇది ఇండో పసిఫిక్ మహాసముద్రాలకు సంబంధించి భారతదేశం ఒక కూటమి ఏర్పాటు చేస్తే దానిలో ఇప్పుడు చేరింది. అలాగే అంతర్జాతీయ సౌర కూటమిలో కూడా చేరినటువంటి దేశము రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దాన్ని దక్షిణ కొరియా అంటారు. గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్లో చేరింది. మొత్తం 3 చేరింది. గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్లో దక్షిణ కొరియా చేరింది, దాన్ని రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటాము. అంతర్జాతీయ సౌర కూటమిలో చేరింది, ఐఎస్సీలో చేరింది. ఇండో పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమంలో కూడా ఇది భారతదేశం తీసుకొచ్చింది. 3 అందులో కూడా చేరింది. నెక్స్ట్ భారత్ మరియు ఆర్ఓకేల మధ్య దాన్ని రిపబ్లిక్ ఆఫ్ కొరియా మైత్రి సంవత్సరంగా 2028-29 2028ని 29 సంవత్సరాన్ని భారత్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా పిలుస్తారు. ఈ 2 దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలోపేతం చేయడానికి ఇది తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి మొత్తం 3 ఈ సంస్థలు చేరింది. గ్లోబల్ గ్రోత్ ఇన్స్టిట్యూట్లోని దక్షిణ కొరియా చేరింది. అంతర్జాతీయ సౌర కూటమిలో చేరింది దక్షిణ కొరియా. మరి ఇండో పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమాలు చేసి చైనా యొక్క ఆధిపత్యాన్ని బనాయించడానికి ఇప్పుడు మన భారతదేశం ఉందనుకోండి. భారతదేశము ఇక్కడ దక్షిణ భాగంలో 8 డిగ్రీల 4 మినిట్స్ నుంచి, అంటే 0 డిగ్రీలు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపుగా 37 డిగ్రీల వరకు మన భారతదేశం ఉంటుంది. దానిలోని 23.5 డిగ్రీల కర్కట రేఖ ఉంటుంది. ఈ కర్కట రేఖకి ఇలా 8 డిగ్రీల మధ్యలోకి మొత్తం ప్రాంతం మొత్తము, ఇటు పక్కన అరేబియా, ఇటు పక్కనేమో బంగాళాఖాతం, ఇటు పక్కన హిందూ మహాసముద్రం ఉంటుంది. ఉన్నా కానీ ఈ దక్కన ప్రాంతంలో, దక్కనపేట భూమి ప్రాంతంలోని ఎక్కువగా సూర్యరశ్మి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ కర్కట రేఖకి అటు దిగువన, ఆ కర్కట రేఖ దగ్గరగా ప్రాంతాల్లోని ఎక్కువగా సూర్యరశ్మి ఉండడం వల్ల భారతదేశంలోని సోలార్ ఎనర్జీ విడుతూ, అంటే వైశాల్యం ఎక్కువగా ఉంది. కాబట్టి మన భారతదేశమే సొంతగా పారిస్ ఒప్పందంలో భాగంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్సీని ఏర్పాటు చేసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అప్పుల్లోని. అది ఇప్పుడు కూడా ఫాలో అవుతుంది. దాని కాన్సెప్ట్లో తీసుకొచ్చారన్నమాట. ఇది భారతదేశానికి రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి జరిగినటువంటి 15 ఒప్పందాలు MOUలోని భాగంగా కొన్ని సూచనలు ప్రకటన కూడా చేశారు. మనం జాయిన్ అయినటువంటి సంస్థ అది. ఆ దేశం కొన్ని జాయిన్ అయింది. ఇది రావడానికి